ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. బోలో యీశు మహారాజ్ కి జై. बोलो यीशु महाराज की जय. आने वाले खुदा मसीह की जय. మన యేసు స్వామికి జై. మహిమ 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 మహిమ. ఘనత 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 ప్రభావములు ప్రభావములు నా యేసయ్యకే కలుగును గాక. నా యేసయ్యకే కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. అయ్యా తండ్రి నీకు స్వంత ప్రభువును స్తుతించండి. స్తోత్రం 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 స్తోత్రం. ఆయన సమాధానకర్త, ఆయన విశ్రాంతినిచ్చువాడు, ఆయన విశ్రాంతినిచ్చువాడు, మన ప్రాణములకు విశ్రాంతినిచ్చువాడు ఆయన. హల్లెలూయా హల్లెలూయా. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, మా చింతలనితి చిరేనయ్యా నిన్ను చేరాక. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, మా చింతలని తీరేనయ్యా నిన్ను చేరాక. మా చింతలని తీరేనయ్యా నిన్ను చేరాక. విశ్రాంతి ఎక్కడ ఉందని, సమాధానం ఎచ్చట నాకు దొరికేనని. విశ్రాంతి ఎక్కడ ఉందని, సమాధానం ఎచ్చట నాకు దొరికేనని. ఏమేమో చేశాను, ఏయో చేశాను, ఏమేమో ఏయో చేశాను, చివరికది నీలోనే కనుగొన్నాను. చివరికది నీవే నాకు దయచేశావు. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, మా చింతలని తీరేనయ్యా నిన్ను చేరాక. మా చింతలని తీరేనయ్యా నిన్ను చేరాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. వాక్య పరిచయం ఉంటుందండి. చివరిలో కాసేపు ప్రభు స్తుతిద్దాం మనం అందరం. ప్రభు మనకు అనుగ్రహించిన నూతన దినాన్ని బట్టి, నూతన వారాన్ని బట్టి ప్రభు స్తుతిద్దామండి. స్తోత్రం 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 స్తోత్రం. ఈరోజంతా మీకు కృప కలుగునుగాక, శుభం కలుగునుగాక. మరి వాక్యాన్ని చూస్తున్నట్టు ప్రియులారా, మీ అందరికీ క్షేమం కలుగునుగాక, కృప కలుగునుగాక. మరి ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి కూడా నా యేసయ్య దీవెన మెండుగా ఉండునుగాక. మరి అనారోగ్యంగా ఎవరైనా ఉంటే ఈ క్షణమే నా ప్రభు, మరి గాయపడిన నా ప్రభు యొక్క హస్తం మీకు తాకునుగాక, అదృశ్యమైన హస్తం మీకు తాకునుగాక, సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించునుగాక. నెమ్మది శాంతి సమాధానము లేకుండా ఉంటున్న కుటుంబాలకు కూడా నా ప్రభు నెమ్మది దయచేయునుగాక. ఆయన శాంతి ప్రదాత, శాంతిని దయచేయునుగాక. అలాగే పిల్లలు లేకుండా నిందలు భరిస్తున్న వారు కూడా నా ప్రభు గర్భఫలాలను దయచేయునుగాక. పెళ్ళిళ్ళు కాకుండా ఉంటున్న వారి విషయంలో కూడా, మరి బాధపడుతున్న వారి విషయంలో కూడా మీ బాధను తొలగించి మంచి సంబంధాలను, మంచి కుటుంబాలను, మీకు మంచి జీవిత భాగస్వాములను నా ప్రభు దయచేయునుగాక. మన దేశాన్ని బట్టి, నాయకులను, పాలకులను బట్టి, భారతదేశంలో మన దేశంలో జరుగుతున్న సేవను బట్టి, మరి సంఘాలను బట్టి, కాపులను బట్టి, నాయకులను బట్టి, స్వచ్ఛంద సంస్థలను బట్టి, అలాగే యేసయ్య కృపా పరిచయం బట్టి, మమ్మలను బట్టి, ఇక్కడ జరుగుతున్న సేవను బట్టి, సంఘాన్ని బట్టి, సహకరిస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి త్రియేక దేవునికి స్తోత్రం చెబుదామండి. స్తోత్రం 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 స్తోత్రం. చేతులెత్తాలి అందరూ, చేతులెత్తి దేవుని స్తుతించాలి అందరూ. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. స్తుతి మహిమ ఘనత ప్రభావములు యేసయ్యకే కలుగునుగాక. అందరి వందనాలండి. అందరి వందనాలు. అందరూ బాగున్నారు కదా? అమ్మ బాగున్నారు కదా? మరి ఈరోజు సోమవారం. ఏ వారము?
ఆ? సోమవారం మరి ఉదయమే మనము ప్రాతకాల ప్రార్థన ప్రతిరోజు ఉంటుంది. మరి డైలీ బ్రెడ్ సంవత్సరాలు అవుతా ఉన్నాయి. ఇలాగే సాగిపోతూ మా దేవుని మహాకృప మీరు మరి త్వరగా ఉదయాన్నే చూడండి, ఉదయాన్నే పాల్గొనండి, బాగుంటుంది. మరి మధ్యాహ్నం కాదు కానీ ఉదయమే మీరు మధ్యాహ్నం చూడకండి, ఉదయం మీ సమయాన్ని బట్టి 8, 7 లోపే మరి ఈ వాక్యాలు చూస్తూ బలపడండి. ఏంటంటే మరి ఆ రోజంతా కావాల్సింది మరి ఉదయాన్నే కాబట్టి మీరు అలా పాల్గొనండి. దేవునికి స్తోత్రం. ప్రార్థించండి, పరిచర్య కొరకు సహకరిస్తూ కూడా ఉండండి. వేరే ప్రాంతాల్లో కూడా మరి సొంత స్థలం కొరకు, ఇది కూడా సొంత స్థలమే, మరి ఇంకా వేరే ప్రాంతాల్లో కూడా సేవ మరి చేయాలన్న భారం ఉంది. కాబట్టి ప్రార్థనలో పెట్టండి, సహకరిస్తూ ఉండే లక్షల రూపాయలు మరి స్థలానికి అవసరం కాబట్టి ప్రార్థించండి, సహకరించండి. గాడ్ బ్లెస్ యూ. వాక్యంలోనికి వెళ్ళిపోదాం. సరే అండి, మరి దేవుని వాక్యం తెలిసిన వాక్యమే. సండే స్కూలు మీ మనవన్ని అడిగినా వాడు చెప్తాడు, అట్టే చెప్పేస్తాడు. మత్తయి 11:28 ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును. మరలా చదువుతాను. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును. ప్రియులారా, మరి ఈ వాక్యం ఇప్పుడు నేను చదువుతున్నప్పుడు మా ఊర్లో సిఎస్ఐ మందిరం ఉంది, ఆ మందిరానికి వెళ్తూ ఉండేవారు. మరి ఆ గోడలకి, చర్చి ముందు గోడకి, అంటే అప్పుడు ఏదో చిన్నగా నాకు కొంతవరకే తెలుసు, పెయింటింగ్ ఆర్ట్. మరి గోడ మీద, ఆ మందిరం ఎదురుగా ఉన్న పక్కన ఉన్న గోడ మీద ఈ రాశాను అనమాట వాక్యాలు. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్తల జనులారా నా యొద్దకు రండి, నేను మీకు ఏమిస్తాడంట? విశ్రాంతి. అందుకే దావీదు అంటున్నాడు ఇక్కడ యెషయా గ్రంథం 1 దినవృత్తాంతములు 22వ అధ్యాయము. 1 దినవృత్తాంతములు, సమయం లేదు కాబట్టి త్వరగా వెళ్తున్నాను. 1 దినవృత్తాంతములు 22వ అధ్యాయము 17 నుండి చదువుతానండి. 17 నుండి చదువుతాను. ఇక్కడ మరియు తన కుమారుడైన సొలొమోనుకు సహాయము చేయవలని దావీదు ఇశ్రాయేలు అధిపతులందరికీ ఆజ్ఞాపించాను. ఎట్లనగా ఏమన్నా ఇక్కడ చూడండి, తన కుమారుని రాజు చేయాలనుకున్నాడు. మరి ఇక్కడ ఏంటంటే మీరందరూ సహాయం చేయండి, మీరందరూ సహాయం చేయండి, మాకు సపోర్ట్ చేయండి అంటూ వారిని కోరుకుంటూ ఆజ్ఞాపిస్తూ 18 వచ్చాయి. ఎట్లనగా మీ దేవుడైన యెహోవా మీతో కూడా ఉన్నాడు కదా, చుట్టూనున్న వారి వలన తొందర లేకుండా ఆయన మీకు నెమ్మది ఇచ్చి ఉన్నాడు కదా, దేశ నివాసులను ఆయన నాకు వశపరిచి ఉన్నాడు. యెహోవా భయం వలన, ఆయన జనుల భయం వలన దేశము లోపరచబడి ఉన్నది. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, మీ దేవుడైన యెహోవా మీతో కూడా ఉన్నాడు కదా, చుట్టూనున్న వారి వలన తొందర లేకుండా ఆయన మీకు నెమ్మది ఇచ్చి ఉన్నాడు. ఏమిచ్చాడంట? విశ్రాంతి, రెస్ట్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. ఏమిటండి? రెస్ట్. తొందర పడకుండా, తొందర లేకుండా, చుట్టూ అందరు మీతో మరి ప్రేమతో ఉన్నారు. ప్రేమతో ఉన్నారంటే చుట్టూతో అంటే పక్కన దేశాలు కదా, వాళ్ళందరూ మరి మనతో స్నేహంగా అంటే గొడవలు లేకుండా సమాధానంగా ఉన్నారు మనతో. అలా ఉన్నప్పుడు మన ప్రాణాలకు ఏం కలుగుద్ది? విశ్రాంతి కలుగుద్ది కదండి. మరి మీకు విశ్రాంతి ఇచ్చాడు కదా దేవుడు. విశ్రాంతి ఎవరిస్తారండి చెప్పండి? దేవుడే కదా, దేవుడు ఇస్తాడు. రెస్ట్ దేవుడు ఇస్తాడు. అందుకంటున్నాడు, ప్రయాసపడి భారము మోసుకునుచున్న సమస్త జనులారా ఆయన ఎదుకు వస్తే ఆయన కాడ ఏం దొరుకుద్ది? చాలా ఉన్నాయి. ఆయన చాలా ఇస్తాడు. అందులో విశ్రాంతి కూడా ముఖ్యం. విశ్రాంతి అంటే గొడవలు లేని రాజ్యము, తగాదలు లేని రాజ్యము, ఇంకా మనస్పర్ధలు లేని రాజ్యము, ఇవన్నీ ఏ లేకుండా విశ్రాంతిని అనుగ్రహించే దేవుడు.
మీ దేవుడైన యెహోవా, మా దేవుడైన యెహోవా విశ్రాంతిని కలుగజేసి ఉన్నాడు కదా అంటున్నాడు దావీదు. కాబట్టి మరి ఉదయకాల సమయంలో నా ప్రభు మీకు విశ్రాంతి కలుగజేయును గాక. ఆమె చిన్న ప్రార్థన అండి. పరిశుద్ధుడా మహోన్నతుడవు తండ్రి, విశ్రాంతినిచ్చు దేవా నీకు స్తోత్రం. మరి దావీదు యొక్క రాజ్యంలో సామ్రాజ్యాలందరూ విశ్రాంతిగా ఉన్నారు. కారణము మరి దావీదు అంటున్నాడు, దేవుడైన యెహోవా మరి విశ్రాంతిని కలుగజేశాడు కదా అంటున్నాడు. అవును ప్రభా, ప్రయాసపడి భారం మోసుకొనిస్తున్న సమస్త జనులారా నేను మీకు విశ్రాంతినిస్తాను రండి అన్నా. అవును ప్రభా, ఈ వాక్యం ఉంటున్న వారికి ఎవరికైతే ప్రభా విశ్రాంతి లేదో విశ్రాంతిని ప్రసాదించి మహిమ పొందండి. యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని కృప, తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు సదా మీ అందరికీ తోడైయుండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. ఆమేన్.